వర్క్ ఫ్రమ్ హోమ్ ఓవర్. ఆఫీస్ కి వెళ్ళాలి, కానీ ఎక్కడికి? బెంగళూరులో క్రేజీ ప్యాకేజ్ ఇస్తున్నారు, బట్ ట్రాఫిక్ లో సగం లైఫ్ అనేది వెళ్ళిపోతుంది. హైదరాబాద్ లో బిర్యానీ తింటూ వర్క్ చేసుకోవచ్చు, బట్ కాంపిటీషన్ ఎక్కువ. పూణేలో చిల్ లైఫ్ ఉంటుంది, కరెక్టేనా? చెన్నైలో ఎంత సీన్ ఉంది? అసలు ఈ గుర్గావ్, నోయిడా సంగతి ఏంటి? మీరు కూడా ఇలాంటి కన్ఫ్యూజన్ లోనే ఉన్నారా? ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అయినా, విచ్ ఈస్ బెస్ట్ సిటీ టు వర్క్ ఫర్ ఐటీ జాబ్ అని అనుకుంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వెతుకుతున్నారా? సో ఆ క్వశ్చన్ కి ఆన్సరే ఈ వీడియో అన్నమాట. ఈ వీడియోలో మొత్తం ఇండియాలో టాప్ 5 ఐటీ హబ్స్ ని పోస్ట్ మార్టం చేద్దాం. ఎక్కడ గ్రోత్ ఎక్కువ, ఎక్కడ ఖర్చు తక్కువ, ఎక్కడ లైఫ్ సూపర్ ఉంటుంది, అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీకు దొరుకుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గ్రోత్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కనుక చూసుకుంటే నెంబర్ 5 నుంచి వస్తే ఫస్ట్ చెన్నై, ది డెట్రాయిట్ ఆఫ్ ఏషియా అంటారు. ఇప్పుడు ఇండియాకి సాస్ క్యాపిటల్ గా మారిపోతుంది. ఇక్కడ జోహో, ఫ్రెష్ వర్క్స్ లాంటి ప్రొడక్ట్ కంపెనీస్ తో పాటుగా టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి సర్వీస్ జైంట్స్ కూడా ఉన్నాయి. ఓఎంఆర్ అంటే ఆ ఐటీ ఎక్స్ప్రెస్ ఎప్పుడు ఆపర్చునిటీస్ తో బజింగ్ గా ఉంటుంది, ఎస్పెషల్ ప్రొడక్ట్ కంపెనీస్ కి. కొంచెం లేట్ బ్యాక్ సిటీ అనిపించిన గ్రోత్ మాత్రం స్టడీగా ఉంటుంది. నెంబర్ 4 వచ్చేసి పూణే, ఆక్స్ఫర్డ్ ఆఫ్ ఈస్ట్ అని అంటారు అనమాట దీన్ని. ఇప్పుడు ఒక మ్యాసివ్ ఐటీ హబ్ అయిపోయింది. హింజ్వాడి, ఖరాడి లాంటి ఏరియాస్ లో ఉన్న ఐటీ పార్క్స్ లో చాలా ఎంఎన్సీస్ ఉన్నాయి. పూణేలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బెటర్ గా ఉంటుంది అంటున్నారు. ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ బిగ్ సిటీ విత్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ స్మాల్ టౌన్ వైబ్స్ అనమాట. మ్యానుఫాక్చరింగ్ అండ్ ఆటోమోటివ్స్ తో పాటుగా ఐటీ కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఇక్కడ ఉంటుంది. నెంబర్ 3 వచ్చేసి గుర్గావ్, ఇండియాకి కార్పొరేట్ పవర్ హౌస్ లాంటిది ఇది. ఇక్కడ సాలరీస్ హైగా ఉంటాయి, ఎక్స్పోజర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సైబర్ హబ్ చుట్టూ ఉన్న ఆ గ్లాస్ బిల్డింగ్స్ లో గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టాప్ కంపెనీస్ ఉంటాయి. స్టార్ట్అప్స్ కి కూడా కొత్తవే లేదు, కానీ ఇక్కడ కాంపిటీషన్ అండ్ వర్క్ ప్రెషర్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. ఫాస్ట్ బేస్డ్ కెరీర్ గ్రోత్ కోరుకునే వాళ్ళకి గుర్గావ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. నెంబర్ 2 ఇస్ హైదరాబాద్, మన సిటీ ఆఫ్ నిజామ్స్ ఇప్పుడు సైబరాబాద్ గా మారిపోయింది. హైటెక్ సిటీ అండ్ గచ్చిబౌలి ఇండియాకి ఐటీ ఎపిక్ సెంటర్స్ గా అయ్యాయి అనమాట. గూగుల్, యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, జస్ట్ నేమ్ ఇట్, హైదరాబాద్ విల్ హ్యావ్ ఇట్. గవర్నమెంట్ సపోర్ట్, సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బూమ్ లో ఉన్న స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ హైదరాబాద్ ని టాప్ లో పెడుతుంది. ఇక్కడ అన్ని టెక్నాలజీస్ లో జాబ్ ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి. అండ్ అన్డిస్ప్యూటెడ్ నెంబర్ 1 దట్ ఈస్ బెంగళూరు, ఇండియాకి సిలికాన్ వ్యాలీ అంటారు. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఇక్కడ ఉన్నంత ఐటీ ఎకో సిస్టమ్ ఇండియాలో ఎక్కడా లేదు. ఇంకా చెప్పాలి అంటే వరల్డ్ లోని టాప్ సిటీస్ లో కూడా బెంగళూరు పోటీ ఇస్తుంది. కోరమంగళలో స్టార్ట్అప్స్, వైట్ ఫీల్డ్ అండ్ వారర్ లో ఎంఎన్సీస్. ఇక్కడ జాబ్ మార్కెట్ ఎప్పుడు హాట్ గానే ఉంటుంది. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలన్నా, నెట్వర్కింగ్ బిల్డ్ చేయాలన్నా బెంగళూరు ఇస్ ద కింగ్. ప్యాకేజ్ విషయంలో కూడా బెంగళూరే ముందు ఉంటుంది. ప్యాకేజ్ గురించి, ఆపర్చునిటీస్ గురించి మాట్లాడేసాం. మంచి ప్యాకేజ్ తో పాటు జాబ్ వచ్చింది అనుకోండి, కానీ జాబ్ చేయడానికి రోజు ఆఫీస్ వెళ్ళాలిగా, అక్కడే వస్తుంది అసలు ఈ సిటీస్ లో ఉండే పెద్ద హెడేక్. రోజు గంటలు మన టైం అక్కడే వెళ్ళిపోతుంది. సో ఎక్కడ ఏ సిటీస్ లో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఏ సిటీస్ లో తక్కువ ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ట్రాఫిక్ అసలు లేదు అని చెప్పను, కానీ చాలా ప్రిడిక్టబుల్ గా అండ్ మేనేజబుల్ గా అయితే ఉంటుంది ఇక్కడ. అంటే ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంటుంది సిటీస్ లో. ఫ్రమ్ టాప్ నుంచి తీసుకుంటే ఫస్ట్ బెంగళూరు ట్రాఫిక్ గురించి మాట్లాడితే మొదట గుర్తొచ్చే పేరు ఇదే. సిల్క్ బోర్డ్ జంక్షన్ లో ఇరుక్కున్న ప్రతి టెక్కీకి తెలుసా నరకం, కానీ హోప్ ఈస్ నమ్మ మెట్రో. ద పర్పుల్ లైన్ కనెక్టింగ్ వైట్ ఫీల్డ్ ఈస్ అ హ్యూజ్ రిలీఫ్. మెట్రో నెట్వర్క్ అనేది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది, బట్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇంకా ఒక ఛాలెంజే. ఓన్ వెహికల్ ఉంటే బీ ప్రిపేర్డ్ ఫర్ లాంగ్ అవర్స్ ఆన్ ద రోడ్. గుర్గావ్ లో కూడా సిమిలర్ సిచ్యువేషన్ ఉంటుంది. గుర్గావ్ లో కూడా ఆల్మోస్ట్ సేమ్ సిచ్యువేషన్ లైక్ బెంగళూరే. రష్ అవర్ లో సైబర్ సిటీకి వెళ్ళాలి అంటే అది ఒక పెద్ద టాస్కే. అయితే ర్యాపిడో, మెట్రో అండ్ దాని కనెక్టివిటీ ఢిల్లీ మెట్రోతో ఉండడం వల్ల చాలా మందికి ఇది ఒక సేవియర్ అనమాట. రోడ్స్ బాగానే ఉంటాయి, బట్ వెహికల్ డెన్సిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేసి పూణే, గ్రోయింగ్ ట్రాఫిక్ ఇది. పూణే ట్రాఫిక్ రోజుకి పెరుగుతుంది. హింజ్వాడికి కమ్యూట్ చేయడం అంటే ట్రాఫిక్ జామ్ లో యుద్ధం చేయడమే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెయిన్ గా బస్సెస్ డీసెంట్ గానే ఉంటుంది, కానీ ఫుల్ క్రౌడెడ్ గా ఉంటాయి. మెట్రో వర్క్స్ ఇంకా జరుగుతుంది. అది ఒకసారి కనుక ఫుల్లీ ఫంక్షనల్ అయిపోతే అదొక గేమ్ చేంజర్ అవుతుంది. ప్రెసెంట్ అయితే పూణేకర్స్ కి 2 వీలర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అండ్ బెంగళూరు తో పోలిస్తే చెన్నైలో ట్రాఫిక్ కొంచెం మేనేజబుల్. చెన్నై మెట్రో కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఎంటీసీ బస్సెస్ కి మంచి కనెక్టివిటీ ఉంది. ఓఎంఆర్ లో ఉన్న ఐటీ కార్డర్ కి కూడా మంచి కనెక్టివిటీ అయితే ఉంది. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ హీట్ అండ్ హ్యూమిడిటీ వల్ల కమ్యూట్ కొంచెం కష్టం అనిపిస్తుంది. ఈజీగా డ్రైన్ అయిపోతుంటాం. ఇక మనం మాట్లాడుకోవాల్సింది మన హైదరాబాద్ గురించి. ఎస్ఆర్డిపి అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ వల్ల చాలా ఫ్లైఓవర్స్ వచ్చాయనుకోండి. ఇక్కడ మెట్రో అయితే సూపర్ ఫెంటాస్టిక్. సిటీలో ఉన్న మేజర్ పార్ట్స్ ని ఐటీ కార్డర్స్ తో సహా కలుపుతుంది. రాయదుర్గ్ మెట్రో
స్టేషన్ దగ్గర నుంచి లాస్ట్ మైల్ వరకు కనెక్టివిటీ ఇంప్రూవ్ అయింది. ట్రాఫిక్ అసలు లేదు అని అయితే చెప్పను, కానీ చాలా ప్రిడిక్టబుల్ గా అండ్ మేనేజబుల్ గా ఉంటుంది కంపేర్ టు బెంగళూరు. ఎందుకంటే మనం ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఎక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, ఏ టైంలో ఎక్కువ ఉంటుంది, ఏ టైంలో తక్కువ ఉంటుంది అనేది హైదరాబాద్ లో కొంచెం ఈజీగా ప్రిడిక్ట్ చేయగలం అనమాట కంపేర్ టు బెంగళూరు అదర్ ఏరియాస్. కానీ వర్షం పడితే హైదరాబాద్ ట్రాఫిక్ అనేది దారుణం, గంటలు గంటలు మనం అక్కడ ఇరుక్కుపోవాల్సి వస్తుంది అని చూసారు కదా. సో ఇప్పుడు దాకా మనము ట్రాఫిక్ తో యుద్ధం గురించి మాట్లాడడం, బెస్ట్ ప్లేసెస్ టు వర్క్ అండ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడడం. ఇప్పుడు మనము బెస్ట్ ప్లేసెస్ టు లివ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మన శాలరీలో పెద్ద చంక్ ఈ రెంట్కి వెళ్ళిపోతుంది కాబట్టి అది మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండు విషయాల్లో అన్నిటికంటే బెంగళూరు చాలా ఎక్స్పెన్సివ్. వైట్ ఫీల్డ్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లేదా బెల్లందూర్ లాంటి ఐటీ ఏరియాస్ లో 1 BHK రెంట్ ఈజీగా 20,000 నుంచి 35,000 దాకా ఉంది. సింగిల్ షేరింగ్ పీజీఏ 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా హౌసెస్ కి అయితే డిపాజిట్ సంగతి చెప్పక్కర్లేదు, మినిమం 5 to 6 months అడుగుతారు. లాస్ట్ కి అది ఇస్తారో లేదు కూడా డౌటే. పాకెట్ కి చాలా బొక్క పడిపోతుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ఉండేది గుర్గావ్. డిఎల్ఎఫ్ సైబర్ సెక్యూరిటీ దగ్గర రెంట్స్ చాలా హైగా ఉంటాయి. ఒక మంచి 1 BHK సుమారు 18,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. పీజీస్ కూడా ఆల్మోస్ట్ బెంగళూరు రేంజ్ లోనే ఉంటాయి. బెంగళూరు అండ్ గుర్గావ్ తో పోలిస్తే పూణే కొంచెం అఫోర్డబుల్ అనమాట. హింజ్వాడి ఆర్ ఖరాడి దగ్గర 2 BHK రెంట్ సుమారు 25,000 to 30,000 లో దొరికేస్తుంది. ఇంకా 1 BHK అయితే చాలా చీపర్ గా దొరుకుతుంది. పీజీస్ కూడా రీజనబుల్ గానే ఉంటాయి. అందుకే ఫ్రెషర్స్ కి ఇది ఒక ఫేవరెట్ చాయిస్ అనమాట. చెన్నైలో పెట్టే మనీ మంచి వాల్యూ ఉంటుంది. ఓఎంఆర్ దగ్గర మంచి అపార్ట్మెంట్స్ అఫోర్డబుల్ ప్రైస్ కి దొరికేస్తాయి. ఒక 1 BHK ని 10,000 to 18,000 మధ్యలో తీసుకోవచ్చు. జనరల్ గా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కొంచెం తక్కువే. ఈ కేటగిరీలో క్లియర్ విన్నర్ వచ్చేసి హైదరాబాద్ అనే చెప్పాలి. హైటెక్ సిటీ అండ్ గచ్చిబౌలి లాంటి ప్రైమ్ లొకేషన్స్ లో కూడా బెంగళూరు తో కంపేర్ చేస్తే రెంట్స్ చాలా రీజనబుల్ గా ఉంటాయి. మంచి గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK సుమారు 20,000 to 25,000 కి వచ్చేస్తుంది. ఇక్కడ పీజీస్ అయితే ఒక బెడ్ కి 7,000 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మీరు చాలా మంది సేవ్ చేసుకోవచ్చు అనమాట. సరే రెంట్ కి ఎంత అవుతుందో చూసాం, ఎక్కడ సేవ్ చేసుకోవాలో చూసాం, ఈ అన్ని ఐడియా వచ్చాయి. కానీ వన్ మెయిన్ థింగ్ దట్ ఈస్ ఫుడ్. బెంగళూరు ని పబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు, అందులో డౌటే లేదు. వీకెండ్ పార్టీ చేసుకోవాలి అంటే ఇందిరానగర్, కోరమంగళలో ఉన్న బేవరేజెస్, కేవ్స్ అండ్ పబ్స్ పర్ఫెక్ట్ అన్నమాట. ఫుడ్ అయితే కాస్మోపాలిటన్ టైప్ లో ఉంటుంది. అథెంటిక్ సౌత్ ఇండియన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా అన్ని దొరుకుతాయి. వీకెండ్ లో నంది హిల్స్ కి, ట్రెక్కింగ్ కి అండ్ మైసూర్ కి ఒక షార్ట్ ట్రిప్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఫుడ్ విషయానికి వస్తే హైదరాబాద్ ఒక ప్యారడైజ్ లాంటిది. వరల్డ్ ఫేమస్ బిర్యానీ, ఇరానీ చాయ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇంకా చార్మినార్ దగ్గర ఉండే అమేజింగ్ స్ట్రీట్ ఫుడ్ అయితే సూపర్. గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాస్ లో ఉన్న చాలా కూల్ పబ్స్, రెస్టారెంట్స్ ఉంటాయి. ఇట్స్ కల్చరల్లీ రిచ్ సిటీ విత్ సూపర్ మోడర్న్ వైబ్ అన్నమాట. అండ్ మీకు అఫోర్డబుల్ లో కావాలంటే కూడా మనకి చాలా చాలా రోడ్ సైడ్ బండిస్ కూడా ఉంటాయి. కొన్ని నీట్ గా కూడా ఉంటాయి అనమాట. పూణేలో చాలా చిల్డ్ అవుట్ గా ఉంటుంది. యూత్ఫుల్ కల్చర్ ఉంటుంది. ఎక్కువ స్టూడెంట్ పాపులేషన్ ఉండడం వల్ల కోరగా పార్క్ అయితే కేవ్స్ కి, నైట్ లైఫ్స్ కి చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చాక మహారాష్ట్రన్ ఫుడ్ డెఫినెట్ గా ట్రై చేయాలి. వీకెండ్ లో ఒక పర్ఫెక్ట్ గేట్ వే కావాలి అంటే లోనావాలా, ఖండాలా లాంటి హిల్ స్టేషన్స్ కి మనం ఒక షార్ట్ డ్రైవ్ లోనే వెళ్ళిపోవచ్చు అనమాట. ట్రెక్కింగ్ ఆప్షన్స్ కి కూడా బానే ఉన్నాయి. గుర్గావ్ చూసుకుంటే లైఫ్ స్టైల్ కొంచెం ప్రీమియం గా ఉంటుంది. ఆఫ్టర్ ఆఫీస్ ఫుడ్ అండ్ డ్రింక్స్ కి సైబర్ హబ్ గో టు ప్లేస్ అనమాట. షాపింగ్ కి, అంబియన్స్ కి, మాల్స్, ఎంటర్టైన్మెంట్ కి కింగ్డమ్ ఆఫ్ డ్రీమ్స్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీకెండ్ వస్తే పక్కన ఉన్న ఢిల్లీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లేదా హిమాలయస్ హిల్స్ కి వెళ్ళిపోవచ్చు. చెన్నైకి ఒక యూనిక్ చామ్ ఉంటుంది. ట్రెడిషన్, మోడర్న్ కలిసిన పర్ఫెక్ట్ బ్లెండ్ అనమాట చెన్నై అనేది. మెరీనా బీచ్ లో ఈవినింగ్ వాక్స్, టీ నగర్ లో షాపింగ్ అండ్ అఫ్ కోర్స్ అమేజింగ్ తమిళ్ కుజైన్, సాంబార్ అయితే మనం అస్సలు మర్చిపోలేం. ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఖచ్చితంగా. పాండిచేరి అయితే మీకు అవర్స్ లో ఉంటుంది అండ్ చాలా చాలా మంచి మీకు వైబ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎప్పుడో పాత కాలంలోకి, ఫ్రెంచ్ రూల్ లోకి మీరు వెళ్ళిపోతారు. బెంగళూరు అంత కాకపోయినా ఇక్కడ నైట్ లైఫ్ కూడా స్లోగా పికప్ అవుతుంది. పబ్స్ నుంచి ప్యారడైస్ దాకా, ఫుడ్స్ నుంచి రెంటల్స్ దాకా మొత్తం కూడా ప్రతి టాప్ 5 సిటీని కూడా మనం ఇక్కడ డీకోడ్ చేస్తాం ఐటీ ఎంప్లాయీస్ కి. సో వాట్ ఈస్ యువర్ పిక్? హైదరాబాద్, బెంగళూరా, పూణేనా, గురుగావా, చెన్నయ్య? కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీలో ఫ్రెండ్స్ ఎవరైనా కూడా రీసెంట్ గా ఐటీ జాబ్ తెచ్చుకోవాలి, వేరే సిటీకి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అంతేకాకుండా ఇంకా ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇన్సైట్స్ తీసుకోవాలంటే కింద కామెంట్స్ లో అడగండి, వాళ్ళు మీకు ఆన్సర్ చేసే అవకాశం కూడా ఉంది. లెట్స్ బిల్డ్ ఏ వెరీ వెరీ బిగ్ కమ్యూనిటీ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.